మిత్రులారా, ఇవాళ హైదరాబాద్లో మన ఉమ్మడి సంస్కృతికి నిదర్శనంగా हैदराबाद का जो गंगा जमुना का तहजीब है, वो तहजीब के हम सब लोग चांदना से चल के इधर आए। ప్రపంచ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏదైతుందో, ఇంత అక్రమ యుద్ధము, ఇంత అమానుషమైన యుద్ధము గతంలో బహుశా ఎప్పుడు జరిగి ఉండదు. కాళ్ళ కింద లేని ఒక దేశం దాని మీద యుద్ధంతో ప్రారంభమై ఇవాళ అది దాదాపు ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేటువంటి ఒక ప్రమాదంలో మానవ చరిత్ర ఒక మలుపు తిరుగుతున్నది. ఈ సందర్భంలో యుద్ధం అంటే ఏమిటి, యుద్ధం చేస్తున్నటువంటి విధ్వంసం ఏమిటి, ఈ విధ్వంసం దేని కొరకు జరుగుతున్నది, సామ్రాజ్యవాదము ఎందుకు ఇంత విషపూరితంగా మారింది, ఎందుకింత నగ్నంగా ప్రపంచం ముందు నిలబడింది అనేటువంటి ప్రశ్న ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా, ఈ దేశంలో ఉండేటువంటి మైనారిటీసు అందరూ కూడా ఇంతకాలంగా మాట్లాడుతున్న సామ్రాజ్యవాదం ఏదైతుందో దాని నిజస్వరూపము, దాని నగ్న స్వరూపము ఇవాళ మన ముందు నాట్యం చేస్తున్నది. ఒక రకమైన విష నాట్యం చేస్తున్నది. అది ఎక్కడి దాకా పోయిందంటే చిన్నపిల్లల బడి మీద, అమ్మాయిల బడి మీద బాంబులు వేసేదాకా పోయింది. పిల్లల్ని ద్వేషించడము, పిల్లల్ని ప్రేమించగలేకపోవడం అనే అమానత్వము, అమానుష్యత్వం ఏదైతుందో ఇవాళ మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. యుద్ధం ఎందుకు జరుగుతున్నది, యుద్ధానికి ఏమిటి కారణం? ట్రంప్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిసారి ఒక కారణం చెప్తున్నాడు. ఆయన చెప్పిన రెండు కారణాలు, ఒకటి ఇరాన్లో టెర్రరిస్ట్ ఉన్నారని, ఇరాను అణు ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయి. నీ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, నువ్వు చాలా బాధ్యత కలిగిన వాడుగా నీ దగ్గర ఆయుధాలను తప్పులేదు, కానీ వేరే దేశాలు ఉండకూడదు. నువ్వు ఆ అనుభవాలను ఉపయోగించని వాడు అంటే నువ్వు రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు వేసిన వాడివి. టెర్రరిజం అన్నాడు. ఇరాన్లో టెర్రరిజం ప్రమోట్ నువ్వు చేస్తున్నదే, అమెరికా వాళ్ళు చేస్తున్నదే. పిల్లల స్కూల్ మీద బాంబులు వేయడం టెర్రరిజం కాదా? మనుషులను నిర్దాక్షిణంగా చంపడం టెర్రరిజం కాదా? టెర్రరిజం అనే పేరు చెప్పి ఇవాళ అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఈ ప్రపంచ విధ్వంసాన్ని అయితే చేస్తున్నదో అది మానవీయతను, మానవత్వాన్ని, మానవ భవిష్యత్తును, ప్రజాస్వామ్య భవిష్యత్తును, మానవ విలువలు అవుతున్నాయో కొన్ని వేల సంవత్సరాలుగా మానవులు కూడబెట్టుకున్నటువంటి అత్యంత మానవీయ విలువల విధ్వంసం జరుగుతున్నది. కనుకనే మనందరం కూడా ఇవాళ యుద్ధాన్ని ఆపాలి. ఏ పరిస్థితి అయినా యుద్ధం ఆగాలి, ప్రపంచానికి శాంతి కావాలి. కానీ స్పష్టంగా మనందరం కూడా చెప్పాలంటే సామ్రాజ్యవాదం అంతం కాకుండా ప్రపంచ శాంతి సాధ్యం కాదు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికన్ ప్రజలు కూడా తమ దేశంలో వియత్నాం వారికి ఎట్లయితే వాళ్ళు అమెరికాను వ్యతిరేకించారో అలాగే అప్పుడప్పుడు అమెరికా వచ్చిన దుర్మార్గానికి అమెరికా ప్రజలే తిరగబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే వాళ్ళు, మానవత్వాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, ఒక మానवीय समाजाన్ని కోరుకునే వాళ్ళు, हम सब लोग जो है कैसा समाज चाहते हैं, कैसा समाज होना चाहिए, ये जो साम्राज्यवाद है इसका अंत होना ही चाहिए. बगैर इंपीरियलिज्म का ये उसका एंड नहीं हुआ तो प्रपंच शांति जो है वो ये साध्य नहीं होगा, प्रपंच शांति का हम पॉसिबल नहीं होगी. इसीलिए भविष्य तरह जो है वो आने वाले पीढ़ी है, वो अगर शांति से जीना है तो हम सब लोग जो है ऐसा दुनिया के लिए फाइट करना, ऐसा दुनिया के लड़ना कि जो है हमारा बच्चे, हमारा आने वाले पीढ़ी जो है वो शांति से जिए. इसीलिए हम इधर सब लोग आ गए हैं और हम सब लोग यूनानिमसली इधर एक स्लोगन बोल रहे कि इंपीरियलिज्म डाउन डाउन, इंपीरियलिज्म खत्म होना और ये युद्ध जो है, ये वार चल रहा है, ये जंग जो है ये खत्म होना और शांति आना चाहिए, प्रपंच शांति, उसके लिए हम सब लोग लड़ना ही चाहिए. अब ये जो लड़ाई आज हम
हैदराबाद में शुरू करे वो पूरा तेलंगाना में, पूरा भारत में चलेगा। और एक बात बोल के मैं खत्म करूंगा, इंडिया जो है एक जमाने में यासर अराफत जो पैलेस्टीन का लिबरेशन का स्ट्रगल कर रहे थे, वो जब इंडिया आए तो इंदिरा गांधी जो है एयरपोर्ट को जाके वो यासर अराफत को वेलकम करे। उस्मान यूनिवर्सिटी जो है उनको ऑनररी डॉक्टरेट दिए। मैं वो कॉन्वोकेशन अटेंड करा, वो बहुत इमोशनली इतना आंसू से आया जैसा बात करे, और ऐसा इमोशनल आदमी था कि वो जो यासर अराफत को ये जो भारत चाहे हैं, उसको जो प्यार करे हैं इजराइल और पैलेस्टीन के बारे में, हम जो पास में जो बताया क्या हो गया। आज हमारा प्रधानमंत्री जो है एक दिन पहले युद्ध प्रारंभ करने के पहले उन्हें इजराइल क्यों गए? इजराइल कैसा देश है, क्या करे, इजराइल का हिस्ट्री क्या है। आज इंडिया आप क्या चाहते हैं कि आपका फॉरेन पॉलिसी क्या है? इसीलिए जब भारत का जो गवर्नमेंट है उसको हम कहने के लिए गए कि आप जो है आप जो लॉन्ग हिस्ट्री ऑफ इंडिया स्टैंडिंग फॉर पीस, फॉर सर्टेन वैल्यूज, फॉर नॉन अलाइनमेंट, ये वैल्यूज क्या हो गया, इसलिए उसको फिर वापस लाना चाहिए। भारत जो पास में 1950s, 60s, 70s में जो पॉलिसी है वो वापस आना चाहिए। आप ये मत सोचिए कि या मुस्लिम्स है या वो क्रिश्चियंस है, हिंदू से, इसका रिलीजन से क्या करना है। हम सब लोग तो मनुष्य है ना, सब लोग आदमी हैं। సో మనతో మనుషులు అయిన తర్వాత వాళ్ళు ఏ మతం అయితే మతం అనేది అది పుట్టుక అది ఒక విశ్వాసమే కానీ మతం విద్వేషం కాదు. మతము ఏ మతం కూడా మనుషులను చంపమని బోధించదు. కనుక మత విశ్వాసాలను కూడా విద్వేషంగా మారి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసం ఏదైతుందో ఇది ఆగాలని, ప్రపంచ శాంతి కావాలని మన అందరం ఇక్కడ ముక్త కంఠంతో చెప్పడానికి వచ్చాం. వచ్చిన వాళ్ళందరూ ప్రొసెస్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ, నాకు ఈ మొదటి అవకాశం ఇచ్చిన సంస్థకి ఈ మొత్తం ఇవాళ ఆర్గనైజ్ చేసింది నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు.